కష్టాలు ఎదురైనా మనం కలవరపడం. పితరులు మనం గమనిస్తే దేవుని లేఖనంలో దావీదులు, పేతురు, యోహానులు చెరసాల్లో వేయబడ్డారు. రాత్రంతా కూడా చెరను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సువార్త ప్రకటించిన దానికే, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని చెప్పిన దానికే. అయినప్పటికీ రాత్రి వేళలో కూడా వారు ఆనందంగా సంతోషంగా ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మరొక సందర్భంలో వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు, కానీ ప్రభు దూత వారిని విడిపించింది. వాళ్ళు ఉదయాన్నే మళ్ళా వెళ్ళి దేవాలయంలో లేఖనాలు బోధిస్తా ప్రజలకి యేసుక్రీస్తుని గురించి చెప్తా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చదవగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉదయమున దేవుని యొక్క కృపా వార్త ఆయన యొక్క వాక్యము మనం బలపరచబడేటట్లుగా లేఖనం ఇక్కడ రాయబడింది కదా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ఆ విధంగా